ఇక కళ్ళజోడు అవసరం లేదు. స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్లో ఎలాంటి ఐ సర్జరీకైనా 50% డిస్కౌంట్. ఆగస్టు 11 నుండి 19 వరకు మాత్రమే. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ హరికుమార్, ప్రొఫెసర్ ఆఫ్ సర్జరీ, మహేశ్వర మెడికల్ కాలేజ్. మలబద్ధకం, కాన్స్టిపేషన్ అనేది చాలామందికి వయసు పబడే కొద్దీ ఏజింగ్లో వచ్చేటువంటి సమస్య. అయితే యువకుల్లో ఆహార పరమైన ముఖ్యంగా హై స్పైసీ డైట్ కావచ్చు, లేకపోతే నాన్ వెజ్ కంటెంట్ పెరుగుతూ ఫైబర్ డైట్ లేకుండా ఉన్నటువంటి సందర్భాల్లో వాటర్ ఎక్కువగా కన్జ్యూమ్ చేయకపోతే తగినంత మోతాదుల్లో కాన్స్టిపేషన్ వస్తున్న రకరకాల కారణాలు ఉన్నాయి. కొన్ని మెడిసిన్స్ వల్ల, ఎన్విరాన్మెంట్ బట్టి, ఇలా ఎలా ఉన్నాయో మలబద్ధకం అనేటువంటిది ఒక మైండ్ బాడీ ఒక ఎక్స్ప్రెషన్ అని కూడా చెప్పేటువంటి విభాగం. అంటే మన మానసిక ఆలోచనలు ఏదైతే మైండ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద బాడీ అనేటువంటిది ఉందో, కాన్స్టిపేషన్ కూడా ఒక సిమ్టమ్ లాగా కనిపిస్తుంది. మలబద్ధకం అనేది సమస్యలాగా కనిపిస్తుంది. అందుకే అనవసరమైన చెత్తనంతా మనలో దాచుకోకుండా వాటిని ఎప్పటికప్పుడు వదలాలి. చాలామంది వదలడానికి ఇష్టపడతారు, వదలడానికి కష్టపడతారు. ఇష్టపడడం కాదు, చాలా కష్టపడతారు. ఎప్పుడైతే మనం వదులుకోవడాన్ని, మనలో అనవసరమైనటువంటి విషయాలను వదులుకోవడానికి ఎప్పుడైతే మనం సంసిద్ధత, రెడీనెస్ మనం చూపిస్తామో, ఫాస్ట్గా అన్నీ అక్యుములేట్ చేసుకోవాలనుకుంటాం, అన్నిటిని పొందాలనుకుంటాం. అయితే అనవసరమైన విషయాలను మనం వదులుకోవడానికి ఇష్టం లేకపోతే మన బాడీ కష్టపడుతుంది కాన్స్టిపేషన్ సృష్టించుకోవడం. పైల్స్, ఫిషర్స్ ఇలాంటి మలద్వార సమస్యలు ఏవైతే ఉన్నాయో, అంటే యానస్ అండ్ రెక్టమ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, పైల్స్, ఫిషర్స్, వీటన్నిటికీ కాన్స్టిపేషన్ అనేటువంటిది కారణం అవుతుంది. అలాగే ఫైబర్ డైట్ సరిగ్గా ఉపయోగించకపోవడం, ఇవన్నీ కూడా కారణమవుతాయి. కాబట్టి మనసులో కూడా అనవసరమైన విషయాలను సత్వరమే వదులుకోవాలన్నటువంటి తెలియకపోతే అది ఒక బ్లాక్గా తయారయ్యి మనకు శరీరం మీద ప్రభావితం చూపుతుంది అని మైండ్ బాడీ స్పెషలిస్టులు వారి అధ్యయనాల్లో చెప్తున్నారు. కాబట్టి ఒకసారి లిస్ట్ అవుట్ చేసుకోవాలి, ఏవేవి అనవసరంగా ఇంకా నేను హోల్డ్ చేసి పెట్టాను. ఎలా అయితే సెల్ ఫోన్లో అనవసరమైనదంతా కూడా, అయితే మన కంప్యూటర్లో మనము అనవసరమైన స్క్రాప్ అంతా కూడా ఉంటే అది మన డేటానంతా కూడా పూర్తిగా ఫుల్ అయిపోతుంది. ఎలా అవుతుందో, సో మనము అనవసరమైన దాన్ని డిలీట్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే మన మానసిక స్థాయిలో అనవసరమైనటువంటి ఆలోచనలను మనం వాటిని గమనించడం ద్వారా ఎలా మనకు అవేర్నెస్ కలుగుతుందో, అలాగే మన శరీరంలోకి, మన నోటిలోకి వెళ్తున్నటువంటి ప్రదాన్ని మనం గమనించాలి. ఎక్కడ గమనిస్తున్నాం? ఇప్పుడు చూస్తుంటే టీవీ చూస్తూ తింటున్నాం, సెల్ ఫోన్లో మాట్లాడుతూ తింటున్నాం. కాబట్టి లోపలికి వెళ్తున్న దానిపైన ధ్యాస లేదు, మనకు అవేర్నెస్ లేదు. కాబట్టి అవసరానికి మించినటువంటి మోతాదుల్లో మన శరీరంలోకి పంపిస్తున్నాం అనవసరంగా. దీన్ని మనం బయటికి పంపించేటప్పుడు ఇబ్బంది ఉందనుకోండి, అలానే పట్టుకున్నాం, అలానే నాది, నావారు, నాకే అంతా కావాలి, ఐ డోంట్ వాంట్ టు చేంజ్, ఏదైతే విల్లింగ్నెస్ టు చేంజ్ అనేటువంటిది ఒక జీవిత సూత్రం ఉంటే, అలా కాకుండా ఎప్పుడు అనవసరమైన విషయాలన్నింటినీ కూడా పోగు చేసుకుంటూ కదా, ఇంట్లో ముందు రూమ్ను గెస్ట్లు వస్తారని మనం నీట్గా పెట్టుకుంటాం, వెనక మన పర్సనల్ రూమ్స్ వీటన్నిటిని కూడా అలానే బూజు పట్టినా కానీ, లేకపోతే చిందరవందరగా ఉన్నా కూడా పట్టించుకోకుండా, క్లీన్ చేసుకోకుండా, కేవలం పై సోకులే, పైన మాత్రమే మన జీవితాన్ని చక్కగా ఉన్నట్టు చూపించుకుంటూ లోపల సరి చేసుకోకుండా వాటిని అలానే అంటి పెట్టుకొని అనవసరమైన విషయాలన్నీ మనం పెట్టుకునేటువంటి స్వభావం ఎవరికైతే ఉంటుందో ఆ డైజెషన్ కూడా సరిగా కాదు. ఎందుకంటే నన్నే అందరు గౌరవించాలి, నన్నే మెచ్చుకోవాలి, లేకపోతే నన్ను గుర్తించాలి అనేటువంటి ఈ భావనలతో జీవితం అంటే ఇది ఒకటే కాదు కదా, ఇచ్చిపుచ్చుకోవడం కదా. ఎంత తీసుకుంటున్నామో అంత ఇవ్వాలి కదా. అవసరాలు మనం తీర్చుకుంటున్నప్పుడు అనవసరమైనటువంటి వాటిని తొలగించుకోవాలి కదా, ఒక స్పేస్ క్రియేట్ చేయాలి కదా. అందుకే అంటుంటారు, బాగా కడుపు నిండా తిన్నానండి, ఇక లోపలికి ఏది పోవడం లేదంటే ఆల్రెడీ ఫుల్గా ఉంది. ఎవరికి కాన్స్టిపేషన్ వస్తుందంటే అనవసరమైనటువంటి విషయాలను అలానే పోగు చేసుకుంటూ వాటిని వదలడానికి ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి వారికి పెద్ద ప్రేవు కాన్స్టిపేషన్ను
బాడీలో ఎక్స్ప్రెస్ చేస్తుంది. సో ఒకసారి లిస్ట్ అవుట్ చేసుకోండి. అనవసరమైనది ఏవేవి ఉన్నాయి మీ జీవితాల్లో? అనవసరంగా మాట్లాడుతున్నారా? అనవసరంగా ఇతరులకు అపాత్ర దానం చేస్తున్నారా? లేకపోతే అనవసరమైన మాటలు మాట్లాడుతున్నారా? ఇవన్నీ ఒక్కోసారి లిస్ట్ అవుట్ చేసుకోండి. ఒక్కోసారి అన్నీ కూడా బరువు అవుతాయి మీకు కదా. ఒకసారి మీరు మీ సంపాదనంతా తీసుకొని రివర్ క్రాస్ చేస్తున్నారా, నదిని క్రాస్ చేస్తుంటే చాలా ప్రవాహం ఎక్కువ వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు? దాన్ని మీతో పెట్టుకుంటారా? అది బరువు అనిపించి దాన్ని అక్కడ వదిలేసేస్తారు. ముందుకు పోవాలి అంటే మీకు ముఖ్యమైనవి కూడా అనవసరం అవుతాయి కొన్ని సందర్భాల్లో. కాబట్టి ముందుగానే నేచర్ నిన్ను కంపెల్ చేసి, నిన్ను ఫోర్స్ చేసే లోపలనే ఏవి అనవసరంగా ఉన్నాయో వాటిని తొలగించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే, ఇవి ఒక అలవాటు కావాలి. ఎలా అయితే రోజువారీ మనం శుభ్రంగా ఉండడానికి స్నానం చేస్తామో, చివరిలో మనకు దేవుడు అనేటువంటి వాడు అవసరం అవుతాడు. దేవుడికి రూపం లేకపోవచ్చు, రకరకాల దేవుళ్ళు ఉండవచ్చు, కొంతమంది నాస్తికులకు కూడా చాలా గొప్పగా జీవితం ఉండవచ్చు. కానీ దైవం అనే నమ్మకంతో భవిష్యత్ అనేది చాలా భద్రంగా ఉండాలని ఎలా మనం అనుకుంటామో, మన ఆలోచనల్లో మొదటి స్థాయిలోనే మనము గమనించి అనవసరమైన విషయాలను ఎప్పటికప్పుడు మనం డిలీట్ చేసుకుంటూ, మన జీవితంలో కూడా అంతే. ఫ్రెండ్స్ ఎక్కువ ఉండడం కాదు, మనకు ఉపయోగపడేటువంటి ఫ్రెండ్స్ మనకు కావాలి. ఏవో నంబర్ ఆఫ్ కాంటాక్ట్స్ కాదు, ఎంతోమందికి తెలియడం కాదు జీవితం అంటే. మనకు నేను ఉన్నాను అని, అండగా ఉన్నానని అవసరమైనటువంటి వారు, అది కుటుంబం నుంచి కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, బుక్స్ కావచ్చు, రైట్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఎలా మనం ఆసరాగా తీసుకుంటామో అనవసరమైన వాటిని వదులుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నప్పుడు లార్జ్ బబల్ చాలా చక్కగా మూవ్ అవుతుంటుంది, మొటిలిటీ ఉంటుంది. ఈ స్తంభించడం అనేటువంటిది, స్టాగ్నెంట్గా అవ్వడం అనేటువంటిది ఎప్పుడు జరుగుతుందంటే, ఎప్పుడు కూడా అలానే పోగు చేసుకుంటాం చూడండి, వాటిని వదిలించుకోవడం చేస్తుంటే కాన్స్టిపేషన్ సమస్య రాదు. మీరు తీసుకున్నటువంటి ఆహారం కూడా చాలా ఎటువంటి తీసుకుంటారంటే అప్పుడు హై ఫైబర్ డైట్ ఉన్నటువంటిది. అలాగే మీరు మీ శరీరం యొక్క జిఐటి, జీర్ణ వ్యవస్థకు అవసరమైనటువంటి మోతాదుల్లో మనసు చెప్తుంది ఏది తీసుకోవాలి, ఏది మంచిది, ఏది అవసరము, ఏది ఇష్టము. కొంతమంది అలానే జీవితాన్ని గడిపేస్తుంటారు ఏం తెలియకుండా, సంపాదన పేరుతో రోజు ఒక ఫోర్స్ఫుల్గా గడిపేస్తుంటారు. ఒక జీవితం పట్ల ఎప్పుడైతే మనము వదులుకోవడం అనేటువంటిది నేర్చుకున్నటువంటిది ఎప్పుడైతే మన జీవితంలో భాగమవుతుందో మనకు రావాల్సింది మనకు వస్తుంది. కాబట్టి కాన్స్టిపేషన్ సమస్య, స్టాగ్నేషన్ మన థాట్స్లో కావచ్చు, అలాగే మనము సరి అయినటువంటి జీవన విధానాన్ని జరపకుండా ఉన్నామనే దానికి ఒక ఇండికేషన్గా తీసుకుంటే, మనము డాక్టర్ల దగ్గరికి లేకపోతే మెడిసిన్స్ వాడి వాటిని ట్రీట్ చేసుకోవాలి అనేటువంటి ఈ రెగ్యులర్ పద్ధతి కాకుండా వెరీ న్యాచురల్గా కదా. అల్లోపతి డాక్టర్ చెప్తున్నాను, జబ్బు రావడం కాదు, జబ్బు రాకముందే మిమ్మల్ని ఎలా కాపాడుకోవాలని చెప్తున్నాను. సో మెనీ ప్రాబ్లమ్స్ కమ్స్ విత్ కాన్స్టిపేషన్. సో మీరు సే బై బై టు కాన్స్టిపేషన్ బై చేంజింగ్ యువర్ మెంటల్ యాటిట్యూడ్. మనసును మార్చుకొని, ఆలోచన విధానాన్ని మార్చుకొని, అనవసరమైన విషయాలకు తక్షణమే మనం బై బై చెప్తూ, అవసరమైన విషయాల్లో మనం వాటిని పూర్తిగా ఒక ప్లాన్డ్గా జీవితాన్ని ఒక ఇష్టంతో కొత్త విషయాలను నేర్చుకోవడంలో విల్లింగ్నెస్ టు చేంజ్ అన్నటువంటి ఈ రీతిలో ఉంటే ఆరోగ్యం చాలా గొప్పగా ఉంటుంది. బెస్ట్ విషెస్.